కమలంలో ఇంకా కకావికలాలు వీల్లేదా? ఎవరు తెలంగాణ సారథులు అన్న ప్రశ్నకు సమాధానం దొరకలేదా? ఈ ప్రశ్నలకు సమాధానం అవుననే వినిపిస్తున్నాయి. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ స్టేట్ ప్రెసిడెంట్ నియామకంలో తీవ్ర జాప్యం జరగడమే అందుకు నిదర్శనం. 2-3 నెలల నుంచి త్వరలో అంటూనే పార్టీ హైకమాండ్ కాలయాపన చేస్తోంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత అంటూ కొంతకాలం, ఆ తర్వాత రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికలు అంటూ మరికొంతకాలం వాయిదా వేస్తూ వచ్చారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా పూర్తి కావడంతో మళ్ళీ స్టేట్ ప్రెసిడెంట్ నియామకంపై ఆ పార్టీలో చర్చ మొదలైంది. మరి తెలంగాణ బీజేపీ రథసారథి ఎవరు? రాష్ట్రంలో ఇప్పటికే బూత్, మండల, జిల్లా కమిటీల ప్రక్రియను పూర్తి చేసిన హైకమాండ్ అధ్యక్షుడి ప్రకటన పైన మాత్రం మీనమేషాలు లెక్కిస్తోంది. రాష్ట్రంలో ఆ పదవికి పోటీ ఎక్కువగా ఉండటంతోనే చాలా ఆలస్యం అవుతున్నట్టు తెలుస్తోంది. డిసెంబర్ నెలాఖరులోనే కొత్త అధ్యక్షుడు వస్తారనే ప్రచారం జరిగింది. అయితే ఆ తర్వాత సంక్రాంతికి, ఢిల్లీ ఎన్నికల తర్వాత అంటూ కమలం నేతలు చెప్తూ వచ్చారు. చివరికి రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా పూర్తి కాగానే ప్రకటన వస్తుందని ప్రచారం చేశారు. అయితే ఆ ఎన్నికలు కూడా అయిపోవడంతో ఇప్పుడైనా కొత్త అధ్యక్షుడి ప్రకటన చేస్తారా లేదా అనే అయోమయం క్యాడర్లో నెలకొంది. ఇక ఏళ్లుగా బీజేపీలో పనిచేస్తున్న వారు, కొత్తగా చేరిన వారు అని పార్టీలో 2 గ్రూపులు ఏర్పడ్డాయనే చర్చ కూడా ఉంది. దీంతో ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వారికే అవకాశం ఇవ్వాలని కొందరు పట్టుపడుతూ ఉండగా, కొత్తగా పార్టీలో చేరిన వారికి కూడా ఛాన్స్ ఇవ్వాలని, తద్వారా మరిన్ని చేరికలకు అవకాశం ఉంటుందని మరికొందరు అంటున్నారు. అయితే కొత్త వారికి ఇస్తే ఏళ్ల నుంచి పార్టీలో పనిచేస్తున్న వారికి ప్రయారిటీ తగ్గుతుందనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. ప్రస్తుతం రాష్ట్ర అధ్యక్షుడి రేసులో ఎంపీలు ఈటెల రాజేందర్, ధర్మపురి అరవింద్, రఘునందన్ రావుతో పాటు కేంద్ర మంత్రి బండి సంజయ్ పేరు కూడా వినిపిస్తోంది. మహిళా కోటాలో ఎంపీ డీకే అరుణ రేసులో ఉన్నారు. అయితే ఈ క్రమంలో హైకమాండ్ ఎవరి పేరును ప్రకటిస్తుందనే ఉత్కంఠ నేతలు అలాగే కార్యకర్తల్లో మొదలైంది. అయితే ప్రస్తుతం బీజేపీ బీసీ నినాదాన్ని ఎత్తుకోవడం, ప్రస్తుతం శాసనసభ పక్ష నేత రెడ్డి కులానికి చెందిన వ్యక్తి ఉండటంతో బీసీనే నియమిస్తారని పార్టీ సీనియర్ నేతలు చెబుతున్నారు. ఇక మరోపక్క రాష్ట్ర ముఖ్య నేతల అభిప్రాయాలను కూడా జాతీయ నాయకత్వం సేకరించింది. అయితే ఈ క్రమంలోనే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కొత్త అధ్యక్షుడి నియామకం చేయనున్నట్టు నేతలు చెబుతున్నారు. ఇప్పటికే ఓ మాజీ మంత్రి పేరు ఫైనల్ అయ్యిందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఢిల్లీకి రాష్ట్ర ముఖ్య నేతలు ఎప్పుడు పోయినా హైకమాండ్ పిలిచిందనే ప్రచారం జరుగుతోంది. స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలోనే నిర్వహించాలని రాష్ట్ర సర్కార్ యోచిస్తూ ఉండటంతో సాధ్యమైనంత త్వరగా ప్రెసిడెంట్ పేరు ప్రకటించాలని కార్యకర్తలు కోరుతున్నారు. ఇంకెన్నాళ్ళు సారథి నియామకం వాయిదా పడుతుంది, ఎవరు న్యూ బాస్ అనే ఉత్కంఠ కూడా ఇప్పుడు తెరపడనుంది.